ఏలియాకి ఎలీషా పరిచర్య చేస్తే రెట్టింపు అభిషేకం పాలు దొరికింది. ఆమేన్. సునేమిరాలు పరిచర్య చేస్తే తన యొక్క పిల్లలను సంపాదించుకున్నటువంటి స్థితి, ఆ అట్టి అభిషేకం ఆ బిడ్డ సంపాదించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మోసే దగ్గర యెహోషువ పరిచర్య చేస్తే ఆకాశమందున్న సూర్యుడిని చంద్రుడిని ఆపేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఉత్తినే ఏమీ రాదు. మీ పక్క వాళ్ళతో చెప్పండి, ఉత్తినే ఏమీ రాదు. ఉత్తినే నువ్వు ఎంత గిలగల కొట్టుకున్నా రాదు, పరిచర్య చేస్తేనే వస్తుంది. మన సంఘాల్లో ఈ దినాల్లో పరిచర్య అంటే ఏంటంటే మీటింగ్లో అప్పుడు వచ్చేసి కడిగేసి పిండేసి ఆరేసిపోవడం. నో, అది కాదు పరిచర్య. హల్లెలూయా. అది ఒక కోణం మాత్రమే. సువార్త చేయడం పరిచర్య, సాక్ష్యం కాపాడుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడడం పరిచర్య, దేవుని చిత్తాన్ని గమనించి అలాగూ చేయడం పరిచర్య, ప్రభు కొరకు పత్రికలు పంచడం పరిచర్య.